హాయ్ ఫ్రెండ్స్, ఇది చిన్ని పాప, ఇది పొట్లంగా జాకెట్ అనమాట. దీంట్లో వచ్చిన బ్లౌజు బాగాలేదు, క్లాత్ బాగాలేదని చెప్పేసి వచ్చేటప్పుడు వాళ్ళే తెచ్చేసుకున్నారు. ఓకేనా. వీళ్ళు అక్షరాభ్యాసానికి కూడా మన దగ్గరే చేయించారు. బ్లౌజు చాలా బాగుందన్నారు. వాళ్ళ తరఫున చాలామంది వచ్చారు కస్టమర్స్. ఇప్పుడు కూడా పాపది బర్త్డే ఫంక్షన్ బాగా గ్రాండ్గా చేస్తున్నారంట. 5th ఇయర్ బర్త్డే ఫంక్షన్. ఇంకా అమ్మాయి బొమ్మ సెలెక్ట్ చేసుకున్నారు. లండన్ దొరసాన్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నేను ఇంకా బ్లూ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వేశాను. అసలు ఎంత బాగుందో చూడండి. ఫ్రాక్ వేసుకొని, ఫ్రాక్ కూడా కుచ్చుల ఫ్రాకు, కొంచెం గాలికి ఎగురుతున్నట్టు. క్యాప్ కూడా అసలు డిఫరెంట్గా, ఫారెన్లో ఇట్లాంటి క్యాప్స్ యూజ్ చేస్తారు కదా, అట్లాగా చాలా బాగుంది. అసలు విడిగా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. అసలు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత కరెక్ట్గా సెట్ అయిందో. ఇక్కడ ఇంకా బుట్టీస్ వేయలేదు చిన్ని పాపే, అందులో బుట్ట చేపెట్టించుకుంటానన్నారు. ఇంక అసలు కనపడదు. ఇంక ఇదే నా సాటిస్ఫాక్షన్ కోసం వేశానమాట. ఇంక ఇక్కడ ఇట్లా కుందన్స్ పెట్టేస్తాను. ఓవరాల్గా ఫుల్ఫిల్ అయింది. ఓకేనా. అసలు చూడండి, బ్లూ మీద సిల్వర్ రానిచ్చాను, సిల్వర్ మీద బ్లూ పూల్ రానిచ్చాను, వీటన్నిటికీ గోల్డ్ అవుట్లైన్ రానిచ్చాను. బాగుంది కదా. దీనికి ఫ్రంట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వన్ సైడ్ అంతా ఫ్లవర్స్ వచ్చి, వన్ సైడ్ ఏమో అమ్మాయి బొమ్మ వస్తుంది. ఇంకెందుకు కాల్సి అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. చిన్ని పాప ఇది. బ్లౌజ్ కూడా ఫ్రంట్ కూడా అయిపోయింది. అసలు చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే. బ్లూ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వేశాను. ఎక్సలెంట్గా ఉంది. ఏందండి కొంచెమే వేశారు అంటే, కింద వీళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో ఫ్రిల్స్ పెట్టుకుంటారు. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే వేశాను. కొంచెం పెట్టమన్నారు, కొంచెం పెట్టాను. చూస్తారు మెజర్మెంట్ బ్లౌజ్ చూడండి. అక్షరాభ్యాసం బ్లౌజు నేనే చేశాను. మళ్ళీ ఇది నా దగ్గరికి వచ్చింది మెజర్మెంట్కి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు చూడండి, చిన్న పాపకి పెట్టిన అసలు పిల్లలు మామూలుగా కుందన్స్ అనేది ఓడబిక్కుంటారు, తీసేసుకుంటుంటారు ఇట్లాగా ఖాళీ కూర్చున్నప్పుడు. అయినా కూడా అసలు ఎక్కడా ఊడిపోలేదు. అంటే ఇవి ఆ పాప చేతికి కూడా వచ్చి ఉండవు, ట్రై చేసి ఉంటుంది, వచ్చి ఉండవు. అసలు చూడండి, మధ్యలో వీణ హంస వేశాను, కింద వాటర్లో ఉన్నట్టు సరస్వతీదేవి వీణ వాయిస్తున్నట్టు ఫీలింగ్గా ఉండేటట్టు. ఓకేనా. ఈ వేశాను. హ్యాండ్స్ కూడా బుజ్జి హ్యాండ్స్కి ఈ వేశాను. అక్షరాభ్యాసం బ్లౌజ్ ఫ్రెండ్స్. ఆ రోజు పిక్ పెట్టారు నాకు, బాగుంది అక్క చూడు అని చెప్పేసి పాప వాళ్ళ మమ్మీ. ఇప్పుడు స్టేటస్లో కూడా పెట్టుకున్నాను, హ్యాపీ బేబీ కస్టమర్ అని. ఓకేనా, బాగుంది కదా. ఇప్పుడు ఈ బ్లౌజు మనకు వచ్చింది. ప్లస్ ఇది ఇవ్వడానికి వచ్చి అమ్మాయి, అబ్బో మగ్గం వర్కులు కూడా చాలా బాగున్నాయి అక్క అని చెప్పేసి ఈ బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు, ఇంట్లో 2 శారీస్ ఉన్నాయి అక్క, అవి తీసుకొని వచ్చి ఇది తీసుకెళ్తాను అని చెప్పి చెప్పిందనమాట ఈ పాప వాళ్ళ మమ్మీ. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లాగా ఫ్రిల్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు. అందుకనే ఎక్స్ట్రా క్లాత్ కూడా చాలా తెచ్చుకున్నారు. ఓకేనా. నన్ను ఈ పార్ట్ వరకే, ఈ పార్ట్ లోపలే వేయమన్నారు, కొంచెం పెట్టమన్నారు. ఇంక ఈ పార్ట్ లోపలే వేసి కొంచెం పెట్టాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ అండ్ ఫినిషింగ్, ఇంత నీట్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు మాత్రమే కదండి, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నైబర్స్ అందరూ చూడాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ సర్కిల్లో ఎవరికైనా మ్యారేజ్ సెట్ అయితే ఈ వీడియోని కూడా పంపించండి. వాళ్ళు కూడా ఇట్లాంటి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి బ్లౌజెస్ అనేది వర్క్స్ ఇస్తారు నాకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది, దాని మీదేమో పింక్ కలర్ వచ్చింది. బార్డర్ కాదు, పళ్ళునేమో ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట. ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకురమ్మన్నారు. చూడండి ఎంత బాగుందో వర్క్. కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఇట్లా కట్ చేసి ఈ లేయర్ వచ్చేసి దీని మీద పెడతారనమాట. వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు గుర్తుంటే ఆల్రెడీ కస్టమర్ వేసుకున్న పిక్ పెడతాను. ఓకేనా. ఈ లేయర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, బాగుంటుంది. వీళ్ళది వచ్చేటప్పటికి హ్యాండ్ 7 ఇంచెస్. ఇది ఇంకొంచెం గ్యాప్. నేను ఇంకా కుందన్స్ పెట్టేస్తాను, బుట్టి వేస్తే బాగోదు. అసలు ఎంత బాగుందో కదండి. 3D ఫ్లవర్స్ లాగా వచ్చింది డిజైన్ కూడా. నాకైతే భలే బాగా నచ్చింది. దీనికి దగ్గర 4 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ శారీలో అట్లా 3-4 కలర్స్ ఉంటే ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నాకైతే బాగా నచ్చింది. ఇది ఏ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకో హ్యాండ్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనము నెక్ అను ఫ్రంట్ చూద్దాము.
ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. వీళ్ళు లట్కన్స్ కూడా వేయమన్నారు. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో డిజైన్, చాలా బాగుంది. ఆరెంజ్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేశాను. ఇవి కొంతమందికి తెలియట్లేదు ఫ్రెండ్స్, ఇవేంది ఇక్కడ అని అడుగుతున్నారు. ఇవేంటంటే బ్లౌజ్కి ఇక్కడ తోకలు కట్టుకుంటాం కదండి, వెనక రోప్స్, ఆ రోప్స్కి బయట కుచ్చిళ్ళు అనేది 100, 150 అట్లా ఉంటుంది. ప్లస్ వాటికి హెయిర్ అనేది పట్టుకుంటుంటుంది అండ్ మ్యాచింగ్ కూడా కరెక్ట్గా ఉండదు. అందుకని మన కంప్యూటర్లోనే ఇలా లట్కన్స్ అనేది వచ్చాయండి. ఇంకా నేను ఒక రోప్కేమో ఇలా ఈ 2 కలిపి టైలర్ స్టిచ్ చేస్తారు, ఇంకో రోప్కేమో ఈ 2 కలిపి టైలర్ స్టిచ్ చేస్తారండి. అందుకని ఇవి ఇక్కడ ఎందుకు వేసానంటే మీకు కటింగ్ అయ్యే ప్లేసే కాబట్టి మీకు ప్లేస్ అనేది కలిసి వచ్చిద్దని చెప్పేసి నేను ఇక్కడ వేశాను. వేరే ప్లేస్లో వేస్తే మీకు క్లాత్ అనేది వేస్ట్ అయింది, అందుకని ఇక్కడ వేశానమాట. బాగుంది కదా. ఇది కూడా 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చాను. ఫ్లవరు అవుటర్ అంతా ఇంకా గోల్డ్ ఇచ్చాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. కట్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఈ డిజైను సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రంట్. ఇలా చూసిన దాని మీద కుట్టించుకుంటే ఇంకా బాగా వస్తాయి వర్క్స్. చేయించుకున్న వాళ్ళు కూడా టైలర్ నుంచి తెచ్చుకున్నాక మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేస్తున్నారు, పుష్ప ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత బాగుంది. రీసెంట్గా మనం రేపల్ల వాళ్ళకి చేసామండి, కృష్ణుడి బొమ్మ వేసాం కదా, ఆ కస్టమర్ కూడా టైలర్ నుంచి తెచ్చుకొని ఇంటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేశారు మనకి. అసలు తీసుకెళ్ళంగానే ఫోన్ చేశారు, మళ్ళీ కాల్ చేశారు. చాలా బాగుంది అసలు స్టిచ్చింగ్ అయిన తర్వాత, టైలర్ కూడా చాలా బాగుంది, కొత్త డిజైను అని చెప్పారు అని తన హ్యాపీ అనేది షేర్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీకి బోర్డర్ ఇలా వచ్చింది. ఇంకా మొత్తం బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇచ్చాడు, బాగా పలచగా ఉంది. బాగపోతే ఇంకా తీసుకురండి అన్నారు. మొత్తం గోల్డ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి ఎటు ఆర్చిల్గా ఉంది కాబట్టి నేను ఇంకా ఆర్చిల్ డిజైన్ సజెస్ట్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం జరీ వేశాను ఫ్రెండ్స్. ఈ గోల్డ్ ప్లేస్లో మేము సిల్క్ దారం వేయచ్చు, కానీ అలా వేయము, క్వాలిటీ థ్రెడ్సే యూజ్ చేస్తాము. జరీ వేస్తే చూడండి ఎంత లుక్ వచ్చిందో. ఇలాగ లైన్స్ వచ్చి చక్కగా కింద కూడా కట్ వర్క్ వచ్చింది. ఇది వేరే కలరు పెట్టుకోవచ్చు, 3 కలర్స్ ఆప్షను, లేదన్నా సేమ్ సింగిల్ కలర్తో వేసేయచ్చు. బాగుంది కదా. మీకు 3 ఆర్చెస్ వద్దు, 2 ఆర్చెస్ లేదా 1 ఆర్చ్ ఇక్కడ వరకే కావాలన్నా కూడా వేస్తాము. చూడండి కరెక్ట్గా ఆర్చ్ లాగా వచ్చింది కదా డిజైన్ కూడా. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించి మనము బ్యాక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మొత్తం 20 డిజైన్లో ఉన్న బుట్టీసే మొత్తం గోల్డ్ రానిచ్చేసాను. ఇంకా ఈ శారీలో వేరే కలర్ లేదు కాబట్టి ఫ్రంట్ కూడా సేమ్ అంతే వస్తుంది. హ్యాండ్కి వస్తుంది కట్ వర్క్, నెక్కి రాదు ఫ్రెండ్స్. డిజైన్ అట్లా ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు వేరే వాళ్ళ శారీ వేరే డిజైన్ చూద్దాం.